వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? రాజు, మనం చూస్తున్న తిరుపతి కోటకొమ్మల వీధిలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రక్తదానంతో పాటు అవయదానాలు కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నేత్రాలు, ఎవరికైతే నేత్రాలు ఉండవో వారికి సంబంధించినటువంటి కూడా నేత్రాలు దానం చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు నిర్ణయించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం మొత్తం ప్రారంభంగా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది రక్తం దానం చేయడానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు జైల్లో ఉన్నప్పటికీ కార్యకర్తలు బాధ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి జన్మదినం జరుపుకుంటుండే కూడా సామాజిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు చెప్పండి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జన్మదినం ఎలా జరుపుకుంటారు? నిత్యం రైతు సమస్య మీద పోరాడే మా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాల్సిన జన్మదినం ఈ రోజు జైల్లో పెట్టి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకు బలి చేస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డిని. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పండి, ఇవాళ మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఈ రోజు మేము ఇక్కడ రక్తదానం చేస్తున్నాము. అదేవిధంగా తమ శరీరంలోని ముఖ్యమైన అవయవం కళ్ళను కూడా నేత్రదానంగా మనం చేస్తున్నాము. మేము చాలా బాధగా ఉంది. ఈ రోజు మేము జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో పార్టీ కార్యకర్తలతో జన్మదినం చేసుకోవాల్సిన మంచి సమయాన్ని కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అతని జైల్లో పెట్టారు. అయినా మేము ఈ జన్మదినం చేస్తున్నాం. చాలా బాధ. చెప్పండి, ఇవాళ సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏమంటున్నారు? ఈరోజు ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను టీడీపీ కాంగ్రెస్ కుట్రలు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారు. కానీ మేము బాధాతత్వ హృదయంతో ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు పెద్ద ఎత్తున తిరుపతిలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో రక్తదాన శిబిరాలు, నేత్రదానాలు, కేక్ కట్ చేయడం అటువంటివి కూడా గమనించే తిరుపతి కోటకొమ్మల వీధిలో భారీ ఎత్తున కూడా వైఎస్ఆర్ అభిమానులతో పాటు చాలా మంది కూడా మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత. ఇవాళ చెప్పండి, జన్మదినాన్ని ఎలా జరుపుకుంటున్నారు? సామాజిక కార్యక్రమాలకు ఎందుకు ప్రాధాన్యత? జననేత రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు, మా అందరి అభిమాన నేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయన స్ఫూర్తితో ఇవాళ ప్రజలకి సేవ చేయాలి. మీరు చెప్పండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఆయన బర్త్డే సంతోషంగా జరుపుకోవాల్సిన విషయము, జైల్లో సంతోషంగా జరుపుకోవాల్సిన విషయం సందర్భం ఇదే. అయినా కూడా జైల్లో ఆయన ఉండగా కూడా మేము ఆయన జన్మదినం వేడుకల్ని బాధాకరంగా జరుపుకుంటున్నాము. సంతోషంగా జరుపుకుంటే బాగుండేది, అయినా బాధగా జరుపుకుంటున్నాం. ఈ పరిస్థితి మొత్తం మీద మనం చూడొచ్చు. మహిళలు కూడా పెద్ద ఎత్తులో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి జన్మదిన సందర్భంగా వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఒకవైపు సామాజిక కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. రాజు.